అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసు నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పొందుపరిచారు ఎక్సైజ్ శాఖ అధికారులు. నకిలీ మద్యం తయారీకి అన్ని A1 జనార్దన్ రావు అని నిందితులు అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నకిలీ మద్యం తయారీకి ముడిసరుకు అయిన స్పిరిట్ సహా ఇతర సామాగ్రిని జనార్దన్ రావు అందించినట్లుగా నిందితులు అంగీకరించారు. ఒడిశా, తమిళనాడుకు చెందిన కార్మికులకు నెలకు 25,000 జీతం ఇచ్చి పెట్టుకున్నట్లుగా రిపోర్టులో తెలిపారు. ములకల చెరువులో నకిలీ మద్యం తయారీకి ముందు విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో పనిచేసినట్లుగా కార్మికులు తెలిపారు. కట్టా సురేంద్ర నాయుడు అనారోగ్య కారణాలతో తన ఆంధ్ర వైన్ షాప్ ను టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి బావుమర్ది గిరిధర్ రెడ్డికి ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఇక అప్పటి నుంచి గిరిధర్ రెడ్డి ఆంధ్ర వైన్స్ ను నిర్వహిస్తున్నట్లుగా కట్టా సురేంద్ర నాయుడు తెలిపారు. ఘటన తర్వాత గిరిధర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం A1 జనార్దన్ రావు ఆఫ్రికాలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, కవిత, రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్నటువంటి యొక్క నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా వారి యొక్క బాగోతులను కూడా వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో వెలుగు చూసినటువంటి నకిలీ మద్యం స్కామ్ సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావు సంబంధించి ఎక్సైజ్ అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో యొక్క అరెస్ట్ అయినటువంటి 10 మంది కార్మికులు కావచ్చు, టీడీపీ నేత సురేంద్ర నాయుడుతో సహా మొత్తం A1 ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావే ఇది యొక్క నకిలీ మద్యం తయారీకి సూత్రధారి, పాత్రధారి అన్నట్టుగా అంగీకరించినట్లు ఎక్సైజ్ అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. దీంట్లో నకిలీ మద్యం తయారీకి సంబంధించి స్పిరిట్ నుంచి ఇతర రా మెటీరియల్ అంతా కూడా ఈ యొక్క జనార్దన్ రావునే సమకూర్చినట్లుగా యొక్క రిమాండ్ రిపోర్ట్ లో అరెస్ట్ అయినటువంటి యొక్క నిందితులు చెప్పడం జరిగింది. కార్మికులు ఇందులో పనిచేసేందుకు ప్రధానంగా ఒడిశా నుంచి, తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి ఈ యొక్క నకిలీ మద్యం తయారు చేసినట్లుగా ప్రాథమికంగా రిమాండ్ రిపోర్ట్ లో ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ప్రధానంగా జనార్దన్ రావు స్వగ్రామం అయినటువంటి సొంత జిల్లా అయినటువంటి యొక్క కృష్ణా జిల్లాలో తాజాగా వెలుచూసినటువంటి ఇబ్రహీం పట్నంలో వెలుచూసినటువంటి యొక్క నకిలీ మద్యం తయారీతో పాటు ములకల చెరువులో ఉన్నటువంటి నకిలీ మద్యం తయారీకి సంబంధించి కీలక సూత్రధారి, పాత్ర మాత్రం మాత్రం రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆఫీస్ లో అనారోగ్య కారణాలుగా రీచ్ అక్కడికి వెళ్ళానంటూ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం ద్వారా అతను అంగీకరించినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా యొక్క టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఈ యొక్క నకిలీ మద్యం తయారీ అయినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. రిమాండ్ రిపోర్ట్ లో ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేయడంతో అసలు గుర్తు రట్టయింది. దీనికి సంబంధించి మరింత లోతుగా తెర వెనుక సూత్రధారులు, ప్రధాన పాత్రధారుల విషయాలన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి రేపు ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో లావాదేవీలకు సంబంధించి యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి అకౌంట్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విచారించబోతున్నారు. రైట్ విజయమూర్తి, థ్యాంక్ యూ.